ఎన్నికలప్పుడు కనిపించి తర్వాత వెళ్లిపోయే డబ్బున్న వారిని నమ్మవద్దని నిత్యం ప్రజల్లోనే ఉంటున్న తనను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కోరారు. నెల్లూరు 48వ డివిజన్లో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం 48వ డివిజన్లో పర్యటించారు. అధికారులు వైసీపీ నేతలతో కలిసి కొట్టమిట్ట, విఘ్నేశ్వరాపురం, ఆనం వెంకటారెడ్డి నగర్లో ఇంటింటికి వెళ్లారు. ఇక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ డబ్బున్న వారు ఎన్నికల్లో వస్తారు, తర్వాత వెళ్లిపోతారని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అది ముమ్మాటికి నిజమేనని అంటూ నెల్లూరులో కూడా డబ్బున్న నాయకుడు నారాయణ 4.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చారని, ఎన్నికల వరకు హడావుడి చేసి తర్వాత వెళ్లిపోతారని తెలిపారు. ప్రజలు ఇవన్నీ గమనించాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండే తమను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కువ మాట్లాడుతూ మమ్మల్ని బాగా తీవ్రంగా విమర్శిస్తూ ఒక ఆయన ఉన్నాడు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఒక 3 రోజుల క్రితం అనుకుంటా పక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మాట అన్నాడు. పాపం తన కడుపులో ఉన్న మాట, తాను మనసులో ఉన్న మాట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసులో ఉన్న మాట ఏమో తెలియదు, కానీ ఈ డబ్బున్న వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు, వీళ్ళెవరూ కూడా ప్రజల్లో తిరగరు, ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండరు, ఎన్నికల సమయం ఇప్పుడు వస్తారు, ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, కాబట్టి ప్రజల్లో ఉన్న వాళ్ళని ఎంచుకోమని అని చెప్పి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరోక్షంగా విమర్శించారా మా నారాయణ గారిని, లేకపోతే డైరెక్ట్గా విమర్శించారా తెలియట్లేదు, కానీ తన మాటలో నా మనసులోని బాధని వ్యక్తపరిచాడో తెలియదు, కానీ తన మనసులోని మాటని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ మాట నేను చెప్పింది మాట కాదు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. నిన్న ఏదో చెప్పాడు, బలిజలకి వైసీపీ ప్రభుత్వం ఇది చేసింది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, కాపు నేస్తం మీద ఎంతమంది బలిజ సోదర కుటుంబాలకి ఈరోజు నేరుగా సహాయం అందుతుంది, మీ ప్రభుత్వంలో ఎంతమందికి అందింది, ఈరోజు రాజకీయంగా కూడా తీస్తే ఎంతమంది కార్పొరేటర్లు కానీ, ఎంతమంది నాయకులు కానీ, ఎంతమంది మంత్రులు కానీ ఈ ప్రభుత్వంలో అయ్యారు. కాబట్టి నోరుందని కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మీకు నచ్చినట్టు. ఈరోజు మళ్ళీ అడుగుతున్నానబ్బా, ఎంతమంది మీ బలిజ సోదరులకి ఫ్రీ సీట్ ఇచ్చావో చెప్పు. ఒక స్కూల్ సీట్ ఇచ్చావా, ఒక ఇంటర్మీడియట్ సీట్ ఇచ్చావా, కనీసం మీ మెడికల్ కాలేజీలో కనీసం ఫీజు తగ్గించావా, ఇవన్నీ పక్కన పెడదాం, కనీసం ఒక్కరికైనా వైద్యం అన్నా ఫ్రీగా చేయించావా, ఒక్కరికైనా చెప్పండి. ఎన్నికల పోటీ ముందు పక్కన పెడదాం, ఎన్నికల పోటీ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో పలానా వ్యక్తికి నేను సాయం చేసుంటే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏమన్నా ఫ్రీ సీట్ ఇచ్చి ఫ్రీగా చేసుంటారు, ఆయన ఏమో లబ్ధి పొందాడో అని తెలియదు, కానీ నాకు తెలిసి ఇంకెవరు వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నాకు తెలిసి లబ్ధి పొందిన సంఘటన ఎక్కడా లేదు. ఇక్కడ అరాచక పరిపాలన 4.5 సంవత్సరంలో ఎక్కడెవరు అరాచకాలు చేయలే, 4.5 సంవత్సరంలో ఎవరు చచ్చిపోలే. గత 5 సంవత్సరాల్లో రాయపాలెంలో చంపింది ఎవరు, ఆంజనేయ స్వామి గుడి సంతపేటలో చంపింది ఎవరు, మర్డర్ జరిగింది ఏ ప్రభుత్వంలోనో ఒక్కసారి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వ్యాపారస్తులు ఎవరు ఈ 4.5 సంవత్సరం నెల్లూరు నగరంలో ఎక్కడా ట్యాక్సులు కట్టింది లేదు, ప్రశాంతంగా ఉన్నారు.